చిన్నవి 4 కలవు. అవి ఎలాంటివంట? మిక్కిలి జ్ఞానం కలిగినవి. మొట్టమొదటిది ఏంటి? జీవి. చీమలు చూసి మనం చురుకుదనం నేర్చుకోవాలి. రేపు అన్న సమయానికి ఆహారం సిద్ధం చేసుకుంటాయి. ఈరోజు క్రైస్తవులుగా మీరు కూడా రేపటి కోసం చింతించకుండా రేపటి కోసం ప్రార్థన చేస్తూ మెలకువగా ప్రార్థన చేసి దేవుడిచ్చే ఉన్నత బహుమానం కోసం మనము ఎదురు చూడాలి. రెండవదిగా చూస్తే కుందేలు బలహీనమైన జీవులే. వాటికి కూరలు ఉండవు, మీసాలు ఉండవు, లేకపోతే దుమ్ములు ఉండవు, లేకపోతే పళ్ళు ఉండవు, లేకపోతే కూరలు ఉండవు. ఇలాంటి ఏమీ లేకపోయినా అవి కష్టం వచ్చినప్పుడు ఆపద సమయంలో బండ సందుల్లో దాక్కుంటాయంట. ఈరోజు మీరు కూడా కష్టం వచ్చినప్పుడు క్రీస్తు అనే బండ దగ్గర మీరు దాక్కుంటే కనుక దేవుడు మీకు ఆశ్రయముగా ఉంటాడు. మూడవది చూస్తే మిడతలు కూడా బలహీనమైన జీవులే. మిడతలు కూడా బలం లేనివే. కానీ అవి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్ని గుంపులుగా వెళ్తాయంట. ఈరోజు క్రైస్తవులుగా మనం ఉన్నామంటే గుంపుగా ప్రార్థన చేయాలి, గుంపుగా దేవుడి వాక్యాన్ని వినాలి, గుంపుగా మనం సువార్త చేయాలి. అన్ని ఐకమత్యంగానే మనము చేసేవారిగా ఉండాలి. నాలుగవదిగా చూస్తే ఏ జీవి? బల్లి అందరికీ భయమే. భర్తకి భయపడలేని వాళ్ళు కూడా బల్లికి భయపడతారు. కానీ బల్లి కూడా పట్టుదల అనే గుణాన్ని మనకి నేర్పిస్తుంది. ఈ 4 గుణాలు మనలో ఉంటే దేనికి చింతించాల్సిన పని మనకు లేదు. పూర్తి జ్ఞానం కలిగిన వారుగా దేవుడు మనల్ని మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మీ అందరికీ మంచి జ్ఞానం ఇచ్చును గాక. చిన్న జీవుల నుంచి కూడా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? జ్ఞానం నేర్పిస్తున్నాడు.